ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని మనము నీళ్ల గురించి, నిధుల గురించి, ఉద్యోగాల గురించి, మన హక్కుల గురించి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసి విద్యార్థులు, ఉద్యమకారులు వాళ్ళ సమాధుల మీద కట్టుకున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దిగజాడు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చిందో మనం చూస్తుండాలి. మళ్ళా ఏపీ గవర్నమెంట్ ఇక్కడనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడనేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జలదోపిడికి తెలంగాణ రాష్ట్రం గురైందో మళ్ళా సేమ్ అదే పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు పక్కోది దొబ్బి తిరుడే చంద్రబాబు నాయుడుకు ఉన్న పని. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా కూడా తెలంగాణ రాష్ట్రంలో సొమ్మంతా దోసుకుపోయి ఆంధ్రాలో పెట్టిండు ఈ చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే దొంగ నీతితో మల్లూరుకు వచ్చి దీంట్లో ఇంకోటి ఏమైతుందంటే కేంద్రం కూడా వత్తాసు ఎందుకు వాళ్ళకది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఎంపీ సీట్ అనే సైడ్ జరిగింది అనుకో సెంట్రల్ గవర్నమెంట్ కూలిపోతుంది, అధికారం ఏడబోతుందని మోడీ భయం, అమిత్ షా భయం. అందుకే చంద్రబాబుకి అన్ని అనుమతులు ఇస్తూ నువ్వు ఏం చేస్తావు చేసుకొని ఆయన ఏమన్నా చేసుకో, తెలంగాణ సర్వనాశనం. కానీ దీని మీద గట్టి ఓరు కొట్లాడాలా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొట్లాడాలా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొట్లాడేందుకు టైం ఏడుంది. మన్మన్ని తీసుకుపోయి ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్లు 200 కోట్లు సర్వనాశనం చేసుకుంటూ అటువంటి ఆలోచనలు వస్తాయి తప్ప కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టమవుతుంటే మాత్రం ముఖ్యమంత్రి సోద్యం చూసుకుంటూ కూర్చుంటున్నాయి. అనుమతులేమో 1 టీఎంసీ కంట, పనులేమో 4 టీఎంసీలకు. మళ్ళా ఇప్పటికే 2 వేగంతో కాలువ నిర్మాణ పనులు. ఇది ఎవరికి నష్టం జరుగుతుందో అర్థమవుతుందా ఎవరికన్నా? ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకే నష్టం కదా. మా నీళ్లు మాకే కావాలని చెప్పేసి ఉద్యమం లేబట్టిన ఒకప్పుడు మనము, ఇప్పుడు మన నీళ్ళని మళ్ళా దొబ్బి తీసుకుపోవడానికి ఆంధ్ర గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ ఏం పడగొడుతుంది, ఏం చేస్తుంది?